యాడమ్ రైడ్స్ ద బస్. సో, మేడమ్ రైడ్స్ ద బస్ ఇది కూడా మనకి 10థ్ క్లాస్ ఇంగ్లీష్ సిలబస్‌లో అత్యంత సరదాగా, అదే సమయంలో కాస్త గుండెకు హత్తుకునే ఉండే ఒక స్మాల్ స్టోరీ అనమాట. సో, ఈ లెసన్‌లో ఈ కథలో ఒక 8 ఇయర్స్ ఒక చిన్న పాప తీసుకున్న ఒక బలమైన కోరికను తీర్చుకోవడానికి ఎంతో ప ఎంతో చాలా ఎన్నో కష్టాలు పడి చేస్తదనమాట ఆ కోరికని. ఆ కోరిక ఏటంటే మనం లెసన్‌లో చెప్పుకుందాం. ఆ ప్రయాణంలో ఆమె ఏం నేర్చుకుంటుందో వివరిస్తదనమాట. దీన్ని మనము ఈ లెసన్‌ని మనకు చాలా నీట్‌గా ఇప్పుడు చెప్పుకుందాం. సో, ఈ లెసన్‌లో మెయిన్ ఏంటంటే ముఖ్యమైన పాత్రలు మనకి వల్లి. ఓకేనమ్మా. వల్లి అనే 8 ఏళ్ల చురుకైన చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం గల చిన్న పిల్ల ఉంటదనమాట. ఈ నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? బస్ కండక్టర్. సో, చాలా సరదాగా మాట్లాడే దయగల వ్యక్తి. ఈ యొక్క వల్లిని ఆట పట్టిస్తూ మేడమ్ అని పిలుస్తూ ఉంటాడు ఈ యొక్క బస్ కండక్టర్. ఇప్పుడు కథలోకెళ్దాం. వల్లికి తన ఇంటి ముందర నిలబడి వీధిలో జరిగే విశేషాలను చూడటం చాలా ఇష్టం అన్నమాట. ఆమె వయసు పిల్లలు ఆ వీధిలో ఎవరు లేకపోవడంతో కాలక్షేపంగా లేదనమాట. సో, వెంటనే అప్పుడు అయితే ఇప్పుడు తనకి ఒక మైండ్‌లో ఒక థాట్ వస్తది. అన్నిటికంటే ఆమెకు బాగా నచ్చే దృశ్యం ఏటంటే, ప్రతి గంటకు తన గ్రామం నుండి పక్కన ఒక టౌన్‌కి వెళ్ళే బస్సు, ఆ బస్సులో కొత్త కొత్త ప్రయాణికులను చూడటం వల్లికి ఎంతో ఆనందాన్ని ఇస్తదనమాట. మెల్లగా వల్లి మనసులో ఒక బలమైన కోరిక ఇక్కడే వస్తది. దాన్నేమంటారు ఇంగ్లీష్‌లో ఓవర్‌వెల్మింగ్ డిజైర్ అంటారు. బలమైన కోరిక. ఎలాగైనా నేను కూడా ఒక్కసారైనా ఆ బస్సులో ప్రయాణం చేయాలని అనుకుంటది. బస్సు ప్రయాణం చేయడం కోసం వల్లి చాలా రోజుల పాటు సమాచారాన్ని సేకరిస్తది. దానికోసం డబ్బులు దాస్తది. బస్సులో వెళ్ళే ప్రయాణికులు మాట్లాడే మాటలను జాగ్రత్తగా గమనిస్తది వల్లి. సో, అలా ఆమెకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళ గ్రామం నుండి టౌన్‌కు 6 కిలోమీటర్స్ 6 మైల్స్ దూరం ఉంటదనమాట. ఒకవైపు ప్రయాణానికి 30 పైసలు టికెట్ ఖర్చవుతది. అలాగే వెళ్లి రావడానికి అటు ఇటు కలిపి 60 పైసలనేవి కావాలి. బస్సు టౌన్‌కి వెళ్ళడానికి 45 నిమిషాలు సమయం అనేది పడుతుంది. ఆ తర్వాత వల్లి డబ్బులు దాచుకోవడం మొదలు పెడతదనమాట. చాక్లెట్లు, బొమ్మలు ఇలాంటి పిప్పర్‌మెంట్స్ ఉంటాయి కదా! బబుల్ గమ్స్ ఇవేమీ కొనుక్కోకుండా ప్రతి రూపాయి దాచుకొని తన ఆశలు తీర్చుకోవడానికి ఎంతో కష్టపడి ఎన్నో నెలల నుంచి ఫైనల్‌గా 60 పైసలు డబ్బుల్ని పోగు చేస్తదనమాట. అలాగే తన తల్లి మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు పడుకుంటదనమాట. ఆమె ఒక డైలీ ఒక దినచర్య వాళ్ళ తల్లిది. ఆ టైంలో పడుకుంటదనమాట. ఆ సమయంలోనే ఎవరికీ తెలియకుండా ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటది. సో, ప్రయాణం ప్రారంభం అవుతదనమాట. మధ్యాహ్నం 1 గంట బస్సు వల్లి చేతులతో ఆపుతదనమాట. కండక్టర్ చూస్తూ చిన్న పిల్లే కానీ పెద్ద మనిషిలా ప్రవర్తిస్తదనమాట. సో, నేను టౌన్‌కి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులున్నాయి అని గంభీరంగా చాలా గట్టిగా టికెట్ అడుగుతదనమాట వల్లి కండక్టర్‌ని. ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసి నవ్వుకున్న కండక్టర్ ఆమెకి సీట్ చూపించి సరదాగా మేడమ్ అని పిలుస్తూ ఉంటాడు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా వల్లి వైపు చూసి నవ్వుతారనమాట. సో, చిన్న పిల్ల బస్సు ఎక్కిపోయిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హాస్యంగా నవ్వుతారు. బస్సు కిటికీలో నుంచి బయట ప్రపంచాన్ని వల్లి ఎంతో ఆశ్చర్యంగా చూస్తదనమాట. పచ్చని పొలాలు, మళ్ళీ ఇంకా తాటి చెట్లు, ఇంకా రకరకాల అందమైన దృశ్యాలు ఆమెకి చాలా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ప్రయాణంలో వల్లిని బాగా ఆనందం చేసే ఒక యంగ్ కౌ కనిపిస్తదనమాట. బస్సు టౌన్‌కి చేరుకుంది. ప్రయాణికులంతా దిగిపోతారనమాట. కండక్టర్ వల్లిని కూడా మేడమ్ దిగు అని చెప్పి అంటారనమాట. "ఏమైనా తింటావా?" అని అడుగుతారు కండక్టర్. నేను కొనిస్తాను. నీ డబ్బులు లేవు కదా! నీ దగ్గర 60 పైసలు ఉన్నాయి కదా! నేను కొనిస్తానని కండక్టర్ అంటాడు. అప్పుడు వల్లి చాలా జాగ్రత్తగా "నాకేం అవసరం లేదు. లేదు. నీ పని నువ్వు చూసుకొని" చాలా గీరగా కండక్టర్‌కి సమాధానం చెప్తది. కానీ వల్లి చాలా జాగ్రత్త పరురాలనమాట. ఎవరిని నమ్మదు. ఓకేనా? ఎవరు చెప్పిన మాటలు నమ్మదు. సో, నా దగ్గరున్న మిగిలిన 30 పైసెస్ తో నేను రిటర్న్ టికెట్ తీసుకుంటాను. నాకేమీ వద్దు. నాకేం ఆకలి వేయట్లేదని బస్ కండక్టర్ చెప్తది. బస్ ఏమి దిగను. బస్సులోనే ఉంటాను. ఇదే బస్సు మళ్ళీ టౌన్‌కెళ్తది కదా! ఇదే బస్సులో ఉండిపోతానని చెప్పి చెప్తది. అప్పుడు బస్సు మళ్ళీ వెనక్కి తిరిగింది. వల్లి అలాగే కిటికీలోంచి చూస్తూ వస్తుందనమాట. కానీ హఠాత్తుగా రోడ్డు పక్కన ఒక దృశ్యం చూసి వల్లి మనసంతా తీవ్రమైన బాధతో నిండిపోతది. ఏటంటే మనం ముందు చెప్పుకున్నాం. కాసేపటి క్రితం తను చూసిన ఎంతో నవ్వుకున్న చాలా చిన్న ఆవు ఏదో వద్ద వాహనం ఢీకొట్టడం వల్ల రోడ్డు పక్కన చనిపోయి రక్తం పడుతూ, కారుతూ ఉండడం చూసి అక్కడ వల్లి ఆ ఆవును చూసి చాలా బాధపడుతూ ఉంటది. అంతవరకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరిగిన తన ప్రయాణం ఒక్క
ఈ యొక్క దృశ్యంతో తన ప్రయాణం అంతా కూడా చాలా బాధతో నిండిపోద్దనమాట. సో, ఫైనల్‌గా 3:40 అవుతది. 4 ఇంకా అవ్వలేదు. 4 అవ్వడానికి 20 మినిట్స్ ఉంటది. మళ్ళీ ఫైనల్‌గా గ్రామానికి చేరుకుంటది. మళ్ళీ కండక్టర్‌కు బాయ్ చెప్పి దిగుతదనమాట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ, పక్కింటి ఆవిడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లోకంలో మనకు తెలియకుండా ఎన్నో విషయాలు జరుగుతుంటాయి అని వల్లమ్మ అని చెప్తారనమాట. సో, వల్లి మధ్యలో దూరి, "అవును, నువ్వు చెప్పింది నిజమే" అని నవ్వుతది వల్లి కూడా. సో, ఆహ్, వల్లి 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 వాళ్ళ అమ్మకి వల్లి ఎక్కడికి వెళ్లి వచ్చిందో అస్సలు తెలీదు. కానీ వల్లి మాత్రం తన మనసులో ఒక పెద్ద రహస్య ప్రయాణాన్ని చాలా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే తృప్తి తన మైండ్‌లో వల్లికి ఉన్నది. సో, ఈ లెసన్‌లో మోరల్ ఏంటంటే, ఒక చిన్న పిల్ల అయినా సరే సరైన ప్లానింగ్ మరియు చిన్న పిల్లవాడైనా, పెద్దవాడైనా ఏదైనా ఒక పని చేయాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. సో, ప్లానింగ్ లేకపోతే మనం ఎంత ప్లాన్ చేసి అది మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా వేస్ట్. సరైన ప్లానింగ్ ఉండాలి. మరియు సరైన సంకల్పం ఉండాలి. విల్ పవర్ ఉండాలి. ఈ 2 ఉంటేనే మన కోరికలు మనం నెరవేర్చగలం. దేంట్లోనైనా సరే. సో, మనం చదువుకున్నప్పుడు కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఓకేనమ్మా. ప్రయాణంలో చనిపోయిన ఆవును చూడటం ద్వారా జీవిత సత్యం నేర్చుకుంది. ఏంటది? ప్రయాణంలో చనిపోయిన ఆవును చూడటం ద్వారా వల్లి జీవితంలోని మరణం అనే ఒక చేదు నిజాన్ని మొదటిసారి కళ్ళారా చూసి చాలా వల్లి బాధపడింది. సో, ఇదమ్మా మేడమ్ రైట్స్ ది బస్.